అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు వచ్చినటువంటి పేపర్ న్యూస్ ప్రకారం చూస్తే ప్రపంచ సంతోష సూచిక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాన్ని యుఎన్ఓ రిలీజ్ చేయడం జరిగింది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా. మరి దీని ప్రకారం ఎందుకు మార్చ్ 20వ తేదీన దీన్ని రిలీజ్ చేశారు? ఈరోజు మనకు అది పేపర్ న్యూస్లో రావడం జరిగింది. అంటే యునైటెడ్ నేషన్స్ వారు ప్రతి సంవత్సరము మార్చ్ 20వ తేదీని ప్రపంచ హ్యాపీనెస్ డేగా, ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేగా ప్రకటించడం జరుగుతుంది. దీని ప్రకారం మనం పరిశీలిస్తే దాదాపుగా వరుసగా 8 సంవత్సరాలు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో హ్యాపీయెస్ట్ కంట్రీగా ఏది నిలబడిందంటే ఫిన్లాండ్ నిలబడింది. ముఖ్యంగా నార్డాక్ కంట్రీస్ ఫిన్లాండ్ కానీ, డెన్మార్క్ కానీ, ఐస్లాండ్ కానీ, స్వీడన్ కానీ ఈ దేశాలు హ్యాపీనెస్ ఇండెక్స్లో వరుసగా ఉండడం జరుగుతుంది. మరియు మన ఇండియా తీసుకుంటే 147 దేశాలు తీసుకున్నటువంటి దీంట్లో మన ఇండియా 118వ స్థానంలో ఈ యొక్క హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలవడం జరిగింది. మరి చివరి కంట్రీగా 147వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ గాను, 146వ దేశంగా సియెరా అనేటువంటి దేశం నిలవడం జరిగింది. మరి ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ యొక్క వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దాదాపుగా 6 వేరియబుల్స్ను వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మనం పరిశీలించండి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దీనికి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మార్చ్ 20న దీన్ని ప్రకటించడం జరుగుతుంది. గొలాపీ అనేటువంటి వాళ్ళు దీన్ని ప్రకటిస్తారు. మరి ఇక్కడ పరిశీలిస్తే ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది, డెన్మార్క్ 2వ స్థానంలో ఉంది, ఐస్లాండ్ 3వ స్థానంలో ఉంది, స్వీడన్ 4వ స్థానంలో ఉంది, మన ఇండియా 118వ స్థానంలో ఉంది, అమెరికా 24వ స్థానంలో ఉంది, చివరిగా ఆఫ్ఘనిస్తాన్ 147వ స్థానము, 146వ స్థానము ఓకే సియెరా అనేటువంటి దేశం ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 6 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటారు, తలసరి ఆదాయాన్ని, అదేవిధంగా సోషల్ సపోర్ట్ని తీసుకుంటారు, తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయు ప్రమాణాన్ని తీసుకుంటారు, ఫ్రీడమ్ ఏ రకంగా ఉంది, అదేవిధంగా జనరసిటీ ఏ రకంగా ఉండడం జరుగుతుంది, తర్వాత వచ్చేసి మనకు పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ సంబంధించిన అవినీతి గురించి పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా వరల్డ్కి సంబంధించినటువంటి హ్యాపీనెస్ ఇండెక్స్ను పరిశీలించినప్పుడు మన దేశం ఎన్నో స్థానం అని క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంటుంది, మొదటి స్థానం ఎవరుందని క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంటుంది, చివరి స్థానం ఎవరిని క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంటుంది. మరొకటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎప్పుడు జరుపుకుంటారనే క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఇంకా కొద్ది డెప్త్గా క్వశ్చన్ అడిగితే ఎన్ని వేరియబుల్స్ను తీసుకుంటారు, 6 అంశాలను పరిగణలోకి తీసుకొని 2022-2024 మధ్యకాలంలో ఈ 147 దేశాలను పరిశీలించి వాటిలో ఈ వేరియబుల్స్లో ఈ 6 అంశాలు ఎలా ఉన్నాయో పరిశీలించి దాని నుంచి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఫిన్లాండ్ మొదటిగా ఉండడం జరుగుతుంది, డెన్మార్క్ 2వ స్థానంలో ఉంటుంది, ఇక ఐస్లాండ్, స్వీడన్ వీటిని నార్డాక్ కంట్రీస్ అని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్స్లో పాయింట్అవుట్ చేయడానికి బిట్స్ అడుగుతారు, కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఫిన్లాండ్ రాజధాని ఏది అంటే హెల్సింకి అని, డెన్మార్క్ రాజధాని ఏదంటే కోపెన్హాగన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ అని గుర్తుంచుకోండి. ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ 2020-25 రిపోర్ట్ మార్చ్ 20న రిలీజ్ చేయడము జరిగింది.